ಎನ್ಡಿಎಗೆ ಬೆಂಬಲ ನೀಡೋದಾಗಿ ಟಿಡಿಪಿ ಪಕ್ಷ ಈಗಾಗಲೇ ಘೋಷಣೆ ಮಾಡಿದೆ. ಆಂಧ್ರದಲ್ಲಿ ಟಿಡಿಪಿ ಮುಖ್ಯಸ್ಥ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು ಸುದ್ದಿಗೋಷ್ಠಿಯನ್ನ ಶುರು ಮಾಡಿದ್ದಾರೆ. ನಾನು ಎನ್ಡಿಎ ಮೈತ್ರಿಕೂಟದ ಜೊತೆಗೆ ಇರೋದಕ್ಕೆ ಬಯಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಸಂಜೆ ಎನ್ಡಿಎ ಸಭೆಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗ್ತೀನಿ ಅಂತ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಹೇಳಿದ್ದಾರೆ. ಸಭೆಯಲ್ಲಿ ಎನ್ಡಿಎಗೆ ಬೆಂಬಲ ಪತ್ರವನ್ನ ನೀಡಲಿದ್ದಾರೆ ನಾಯ್ಡು. ಈ ಬಾರಿಯ ಚುನಾವಣೆ ನನ್ನ ಪಾಲಿಗೆ ಐತಿಹಾಸಿಕವಾದದ್ದು. ಅಪಾರ ಗೆಲುವು ಕೊಟ್ಟ ಮತದಾರರಿಗೆ ನಾಯ್ಡು ಅಭಿನಂದಿಸಿದ್ದಾರೆ. పూర్తిగా అభినందిస్తూ మీ రుణం తీర్చుకుంటాం. ఏ విధంగా పనిచేయాలో పనిచేస్తాం. మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం పనిచేసి అయితే ఎప్పటికప్పుడు మీరందరూ కూడా మేము ఓటేసాం, మా పని అయిపోయింది, ఇంకా మీరు చూసుకోండి కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత, మాకు సహకరించే బాధ్యత, మళ్లీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా. పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే మరి బీజేపీ అగ్రనాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని, ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ని, ఇక్కడుండే పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక స్ఫూర్తిని తీసుకున్నామో ఆ స్ఫూర్తితో you come back or otherwise this side you can come. మీరంతా కూడా ఆ సైడ్ ఈ సైడ్ అడ్జస్ట్ చేసుకోండి. ఏంటి బాగున్నారంతా? మీకు ఫ్రీడమ్ వచ్చింది, ముందు స్వాతంత్రం మీకు వచ్చింది, మాకు కాదు. మీ తర్వాత ప్రజలకి. ఓకే, గుడ్. మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నా. ఈరోజు వెళ్లే మునుపు మీ అందరితో మరీ మాట్లాడకుండా పోతే ప్రజలతో మాట్లాడలేం కదా. మీతో మాట్లాడితే ప్రజలతో మాట్లాడినట్టు. ఎలక్షన్ అవుతాను, నేనంత బిజీగా ఉన్నా కాబట్టి ఒక 2 నిమిషాలు మీకు చెప్పి తద్వారా ప్రజలకు చెప్పేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ముందు మీడియాకి, అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం. 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసిన, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు కానీ ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడుకుదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో
ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని ಅಭಿನಂದಿಸಲು ಕೂಡ ಅರ್ಥ ಕಾನಿ ಪರಿಸ್ಥಿತಿ. ರೈಟ್, ಇದು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು ಬಹುಮತ ಪಡೆದ ನಂತರ 5 ವರ್ಷ ಅನುಭವಿಸಿರುವಂತಹ ಅವಮಾನದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ರು, ತಮ್ಮ ಗೆಲುವಿನ ಬಗ್ಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ರು, ಇನ್ನು ಎನ್ಡಿಎ ಮೈತ್ರಿ ಬಗ್ಗೆಯೂ ಕೂಡ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರು. ಈ ಬಗ್ಗೆ ನಮ್ಮ ದೆಹಲಿ ಪ್ರತಿನಿಧಿ ಜಗದೀಶ್ ಮತ್ತಷ್ಟು ಲೈವ್ ಡೀಟೇಲ್ಸ್ ನೀಡ್ತಾರೆ. ಜಗದೀಶ್, ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು ತಮ್ಮ ಪ್ರೆಸ್ ಮೀಟ್ನಲ್ಲಿ ಸಾಕಷ್ಟು ವಿಷಯಗಳನ್ನು ಉಲ್ಲೇಖ ಮಾಡಿದ್ದಾರೆ. ಆದರೆ ಅದರಲ್ಲಿ ತುಂಬಾನೇ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅನಿಸಿದ್ದು ಯಾವುದು ನಿಮಗೆ? ಸಭಾ ಇವತ್ತು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಅವರು ಬೆಳಗ್ಗೆ 10:45 ಏನಂತಂದ್ರೆ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಅನ್ನ ಮಾಡ್ತಾರೆ. ಆದ್ರೆ ನಿನ್ನೆ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು. ಎನ್ಡಿಎ ಮೈತ್ರಿಕೂಟದ ಜೊತೆಗೆ ನಾವಿದೀವಿ ಅನ್ನುವಂತಹ ಸಂದೇಶ ನಿನ್ನೆ ಕೊಡ್ತಾರೆ ಅನ್ನುವಂತಹ ಬಹಳಷ್ಟು ನಿರೀಕ್ಷೆಗಳನ್ನ ಇಟ್ಕೊಳ್ಳಲಾಗಿತ್ತು. ಆದ್ರೆ ನಿನ್ನೆ ಏಕಾಏಕಿ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗುತ್ತೆ. ಇವತ್ತು ಬೆಳಗ್ಗೆ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಅಲ್ಲೂ ಸಹಿತ ಅವರು ಮೆನ್ಷನ್ ಮಾಡುವಂತದ್ದು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಮತ್ತೆ ನಾನು ಟಿಡಿಪಿ ಜನಸೇನಾ ಮತ್ತು ಅದ್ರ ಜೊತೆಗೆ ಬಿಜೆಪಿ ಮೈತ್ರಿ ಮಾಡ್ಕೊಂಡ್ವಿ, ಮತ್ತೆ ಅದಕ್ಕೆ ಬಹುಮತ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸಿಕ್ತು ಅನ್ನುವಂತಹ ವಿಚಾರ ಒಂದು ಹೇಳ್ತಾ ಇದ್ರೆ, ಇನ್ನೊಂದು ಕಡೆಗೆ ಬಹಳಷ್ಟು ಇಂಟ್ರೆಸ್ಟಿಂಗ್ ವಿಚಾರ ಅಂದ್ರೆ ಇಡೀ ದೇಶವೇ ಕಾದು ನೋಡ್ತಾ ಇರುವಂತದ್ದು ಎನ್ಡಿಎ ಭಾಗ ಆಗಿರ್ತಾರಾ ಇಲ್ವಾ ಅನ್ನುವಂತಹ ಪ್ರಶ್ನೆ ಮೂಡುತ್ತೆ. ಆ ಎನ್ಡಿಎ ಭಾಗ ಆಗಿರ್ತೀವಿ ಅನ್ನುವಂತಹ ವಿಚಾರವನ್ನ ಈಗಾಗಲೇ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ತಮ್ಮ ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿಯಲ್ಲಿ ಬಹಿರಂಗವಾಗಿ ಹೇಳಿಕೆಯನ್ನು ಕೊಡುವ ಮೂಲಕವಾಗಿ ನಾನು ಎನ್ಡಿಎಗೆ ಸಪೋರ್ಟ್ ಅನ್ನು ಕೊಡ್ತೀನಿ ಅನ್ನುವಂತಹ ವಿಚಾರವನ್ನ ಹೇಳಿದ್ದಾರೆ. ಮತ್ತೆ ಅದರ ಜೊತೆಗೆ 16 ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಏನು ಗೆಲುವನ್ನು ಸಾಧಿಸಿದೆ ಟಿಡಿಪಿ ಪಕ್ಷ, ಮತ್ತೆ ಅದರ ಜೊತೆಗೆ ಜನಸೇನಾವು ಸಹಿತ 2 ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಗೆಲುವನ್ನು ಸಾಧಿಸಿರುವಂತಹ ಕಾರಣಕ್ಕಾಗಿ ಈ ಇಬ್ರು ಏನಂದ್ರೆ ಈಗ ಬಿಜೆಪಿಯ ಭಾಗ ಆಗ್ತಾರೆ, ಅಂದ್ರೆ ಎನ್ಡಿಎ ಭಾಗ ಆಗ್ತಾರೆ. ಎನ್ಡಿಎ ಭಾಗ ಆಗಿರುವಂತಹ ಕಾರಣಕ್ಕಾಗಿ ಇವತ್ತು ಸಂಜೆ 4 ಗಂಟೆ ನಡೆಯುವಂತಹ ಸಭೆಯಲ್ಲೂ ಸಹಿತ ಈ ವಿಚಾರ ಚರ್ಚೆ ಆಗುತ್ತೆ. ತದನಂತರ ಅವರು ಏನಂದ್ರೆ ತಮ್ಮ ಬೆಂಬಲವನ್ನ ಅಧಿಕೃತವಾಗಿ ತಮ್ಮ ಪತ್ರದ ಮೂಲಕವಾಗಿ, ಅಂದ್ರೆ ಆ ಪಕ್ಷದ ಅಧಿಕೃತವಾದಂತಹ ಒಂದು ಲೆಟರ್ ಹೆಡ್ ನಲ್ಲಿ ನಾವು ಎನ್ಡಿಎ ಭಾಗವಾಗಿದ್ದೀವಿ, ಬಿಜೆಪಿಗೆ ಸಪೋರ್ಟ್ ಕೊಡ್ತಿದೀವಿ ಅನ್ನುವಂತಹ ವಿಚಾರವನ್ನ ಮೆನ್ಷನ್ ಮಾಡ್ತಾರೆ ಅನ್ನುವಂತಹ ವಿಚಾರಕ್ಕೆ ಈಗ ತೆರೆ ಬಿದ್ದಿದೆ. ಆ ಮೂಲಕವಾಗಿ ಬಿಜೆಪಿ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಬಾರಿ 3ನೇ ಬಾರಿಗೆ ಅಧಿಕಾರ ಹಿಡಿಯೋದಕ್ಕೆ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ತೊಂದರೆ ಇಲ್ಲ ಅನ್ನುವಂತಹ ವಿಚಾರವನ್ನ ಹೇಳಲಾಗ್ತಾ ಇದೆ. ಯಾಕಂದ್ರೆ 292 ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಈಗಾಗಲೇ ಎನ್ಡಿಎ ಮೈತ್ರಿಕೂಟ ಗೆಲುವನ್ನು ಸಾಧಿಸಿರೋ ಕಾರಣಕ್ಕಾಗಿ ಬಹುಮತಕ್ಕೆ 273 ಅಂದ್ರೆ 72 ಏನಂದ್ರೆ ಕಟ್ ಆಫ್ ಆಗುತ್ತೆ, 73 ಒಂದು ಹೆಚ್ಚಿನ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಸೀಟನ್ನು ತೋರಿಸಬೇಕಾಗುತ್ತೆ. ಹಾಗಾಗಿ ಈಗ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಬಿಜೆಪಿ ಅಧಿಕಾರ ಮಾಡೋದಕ್ಕೆ 3ನೇ ಸಾರಿಗೆ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಆಗೋದಕ್ಕೆ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ತೊಂದರೆ ಇಲ್ಲ ಅನ್ನುವಂತಹ ವಿಚಾರವನ್ನ ಮೆನ್ಷನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಈ ಮೂಲಕವಾಗಿ ಎಲ್ಲಾ ಗೊಂದಲಗಳಿಗೂ ಸಹಿತ ತೆರೆ ಇಡುವಂತಹ ಕೆಲಸವನ್ನ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಮಾಡಿದ್ದಾರೆ. ಇವತ್ತಿನ ಎನ್ಡಿಎ ಸಭೆಯಲ್ಲಿ ದೆಹಲಿಯಲ್ಲಿ ನಡೆಯುವಂತಹ ಎನ್ಡಿಎ ಸಭೆ ಸಂಜೆ 4 ಗಂಟೆಗಿರುತ್ತೆ. ಮಧ್ಯಾಹ್ನ ಅವರು 2 ಗಂಟೆ ಸುಮಾರಿಗೆ ಬರ್ತಾರೆ. ಮತ್ತೆ ಸಂಜೆ 4 ಗಂಟೆಗೆ ಸಭೆಯಲ್ಲಿ ಭಾಗಿಯಾಗಿ 6 ಗಂಟೆಗೆ ಮತ್ತೆ ರಿಟರ್ನ್ ಏನಂದ್ರೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶಕ್ಕೆ ತೆರಳುತ್ತಾರೆ. ಆ ಮೂಲಕವಾಗಿ ಅವರು ತಮ್ಮ ಬೆಂಬಲವನ್ನು ಸೂಚಿಸುವ ಸಲುವಾಗಿ ಈಗ ದೆಹಲಿಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಅನ್ನುವಂತಹ ವಿಚಾರ ಗೊತ್ತಾಗಿದೆ. ಈ ಮೂಲಕವಾಗಿ ಕೇಂದ್ರದಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಬಾರಿ 3ನೇ ಬಾರಿಗೆ ಅಂದ್ರೆ ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಅಧಿಕಾರ ಸ್ವೀಕಾರ ಮಾಡೋದಕ್ಕೆ ಯಾವುದೇ ಅಡೆತಡೆಗಳಿಲ್ಲ ಅನ್ನುವಂತಹ ಸಂದೇಶವನ್ನು ತಮ್ಮ ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿಯಲ್ಲಿ ಹೇಳುವ ಮೂಲಕವಾಗಿ ತಮ್ಮ ಬೆಂಬಲವನ್ನು ಸೂಚಿಸಿರುವಂತದ್ದು. ಸಭಾ ರೈಟ್ ಜಗದೀಶ್, ಧನ್ಯವಾದ ಡೀಟೇಲ್ಸ್ಗಾಗಿ. ನ್ಯೂಸ್ ಫಸ್ಟ್ ನಿರ್ಭೀತಿಯಿಂದ ನಿಮ್ಮ ಪರವಾಗಿ.